గర్భంలోనే పుడతారు, ఒకటే రక్తం పంచుకుంటారు. చిన్నప్పుడు ఇద్దరిది ఒకటే ఇల్లు, ఒకటే బడి, ఒకటే అంగిలాగు. అన్నదమ్ముల బంధం అంటే అది మాటల్లో చెప్పలేని అనుబంధం. కానీ ఒక్కసారి లగ్గమయ్యి భార్యొచ్చి పిల్లలు పుట్టి ఏరు కాపురం పెట్టిండ్రా, దారులన్నీ వేరైతాయి. ఆస్తుల కోసం అన్నదమ్ముల పంచాదులు చురువైతాయి. అందరూ గంతే అని కాదు గాని ఇగో గీడో ఊరిలా అట్లనే అయ్యింది. ఇంతకేమైందో చూడుండ్రి. అసలు ఏందో గీ అన్న చెప్తాడు ఇనుండ్రి మోదాలు. నా పేరు ప్రశాంత్ కుమార్. మా నాన్నగారు వేమూరు రామస్వామి గారు. మా నాన్నగారు గుర్రం వెంకులనాథన్ దగ్గర 300 గజాలు ఇల్లు ప్లేస్ తీసుకున్నారండి. తీసుకొని మా నాన్నగారు తమ్ముడు గారు వేమూరి రామస్వామి అలియాస్ రాంబాబు, ఆయన పేరు రాంబాబు రామస్వామి అని చెప్పి మా నాన్నగారు ఉద్యోగం ఇస్తే ఆయన ఉద్యోగం తీసుకొని దొంగతనంగా ఉద్యోగం లాక్కున్నాడు. తీసుకొని ఇప్పుడు సగం ఉన్న 300 గజాల్లో సగం ప్లేస్ కూడా నేను కట్టించుకుంటా అని చెప్పి సగం తీసుకున్నానండి. సగం ఆయన కట్టుకుని సగం మేము కట్టుకున్నాము. ఇన్ని సంవత్సరాలు దగ్గర ఇల్లు కట్టుకుని 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మేము రెంట్కి ఇచ్చాము. మా నాన్నగారు సింగర్ రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఉండాము అన్ని ఇల్లు క్లీన్ చేయించుకొని వైరింగ్ అంతా చేయించుకొని ఇప్పుడు వస్తే ఇప్పుడు ఇది మా ఇల్లు, అసలు మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి మా మీద దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కిరోసిన్ పోసారు. మాకంతా ప్రూఫ్ అండి, మా దగ్గర ఒరిజినల్ పేపర్ కూడా ఉందండి. ఇది మా ఇంటి మేము తీసుకున్న పేపర్. ఇది మ్యాటర్ మొత్తం అర్థమైంది అనుకుంటా కదా నుల్లా మీకు. అన్నదమ్ముల పంచాది గిది. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పొద్దంటారు, కానీ తోడబుట్టిన తమ్మునికే అన్యాయం చేస్తున్నాడు గిడవ అన్న. తమ్మునికే కాదు, గీ అన్న చెప్పే ముచ్చటింటే అసలు అన్న అనేటోనికి కన్న తండ్రి మీద కనికరం కూడా లేనట్టే ఉన్నది. ఉంటే గింటే అయ్య సింగరేణి కొలువునే కాకుండా ఉన్నింటిని కూడా ఆక్రమించుకున్నాడంటే ఇక అసొంటి పుత్రరత్నం ఉంటే ఎంత లేకుంటేంత ఎప్పుండ్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ముచ్చటి ఇది. ఇన్నొద్దులు మనుగూర్లుండుకుంటా సింగరేణి కొలువు చేసిండట ఇగో గీ పెద్దాయనే. మొన్నీ నడమనే కొలువులకెంచి రిటైర్ అవ్వుట్ల సొంతూరైన ఇల్లందులున్న సొంతింట్ల కృష్ణారామ అని కడమకాలం అంతా ఎల్లదిద్దామని పోతే ఇగో గీ పెద్ద కొడుకు చేసిన ఉద్దారకం గిట్లున్నది. సింగరేణి నౌకరు చేసినప్పుడే ఇద్దరన్నదమ్ములకు 3 గుంటలు రాసిస్తే ఎవలిల్లు ఆళ్లే కట్టుకున్నారు. కంతవరకు మంచేనే ఉన్నదంతా. మరిగా అటెంక ఎట్ల బుద్ధి ఉట్టి పాడుపడ్డదో గాని తండ్రి పేరే తన పేరవుట్లా సింగరేణి నౌకరి దక్కించుకున్నాడు. సందుల సందన్నట్టు సొంతిల్లుండంగా ఇగో ఇప్పుడు ఇట్లా కూడా చేసిండు. ఏం కలికాలముల్లా కలికాలం సల్లగుండా జనాలు ఇట్లా తయారైండ్రు చూడుండ్రి. అగో గేటుకు తాళమేసి లోపటికి కూడా ఓనిత్తలేరు. ఏమన్నంటే లోకల్ లీడర్ల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారట. మరా లీడర్లకి ఎట్లా బుద్ధి లేదో గిసొంటి అన్యాయానికి వాళ్ళ పేర్లు వాడుకుంటాన్రంటే గాని వీళ్ళెవ్వలన్న దానికి ఆధారాలైతున్నాయట. పోలీసులకు కూడా ఫిర్యాదు అయినరు తండ్రి, చిన్న కొడుకు, ఇంటోళ్ళందరాకం. మరిగా ఆఖరికి ఏమైతుందో ఏమో గాని మునుపటి రోజులు కావు, మునుపటి మనుషులు గారు. మన అనుకునే ముచ్చటే లేదు. బంధాలు అనుబంధాలకు అస్సలు విలువే లేదు. అందరట్లుంటారని కాదు గాని చాలా మంది గిట్లనే ఉన్నారు ఇయ్యాల రేపు. ఎట్లనో ఏందో పోన్రి.